రైట్. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి గుడ్ బై చెప్పనున్నారు? ఎంతమంది కొత్త ముఖాలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు? ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. మరోవైపు అమిత్ షా కూడా ద్రౌపది ముర్మును కలిశారు. దీంతో మరింత ఆసక్తికరంగా నెలకొంది ఇప్పుడు ఆ సిచ్యువేషన్. కాగా 10 నుంచి 12 మంది మంత్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ బై చెప్పబోతున్నట్లుగా తాజా సమాచారం అయితే అందుతోంది. నూతన కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఎంపీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రుల బాధ్యతలో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియడంతో పదవికి రాజీనామా చేయగా మంత్రి రణవీర్ సింగ్ బిట్టు పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో కేంద్ర మంత్రి మండలిలో ఖాళీ ఏర్పడ్డాయి. మరోవైపు ఒక్కొక్కరికి ఒకే పదవి సూత్రం అమలు నేపథ్యంలో బీజేపీ సంస్థాగత బాధ్యతలు చేపట్టిన కొందరు కేంద్ర మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు కేంద్ర నేతలను ఇటీవల బీజేపీ సంస్థాగత కీలక పదవుల్లోకి మార్చారు. హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా, పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. వీరు పార్టీ పనులపై దృష్టి పెట్టారని తమ మంత్రి పదవులను వదులుకోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలు, వలస నేతలకు ప్రాధాన్యత. టీఎంసీ, ఆప్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వంటి పార్టీల నుండి ఇటీవల ఎన్డీఏలోకి మారిన ప్రముఖ నేతలకు ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే కీలక పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కొత్త మంత్రివర్గం ఈ బలాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రధానమంత్రి జూన్ 27న షీషెల్స్ అధికారిక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ మార్పులు జరిగితే ఆయన వెళ్లేలోపే చాలా వేగంగా పూర్తవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు ఫోన్ ద్వారా. రాము, శివాని, ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. అధికారిక ప్రకటన ఇప్పటికే రాకపోయినప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం త్వరలోనే కేంద్ర మంత్రివర్గ మార్పులు జరిగే అవకాశం ఉన్నాయని బలంగా వినిపిస్తున్నారు. అయితే కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో ఆయన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి రణవీర్ సింగ్ బిట్టు పార్లమెంట్ సభ్యత్వానికి సంబంధించి కూడా కీలక పరిణామాలుగా చర్చనీయాంశంగా మారారు. దీంతో మంత్రివర్గంలో కొన్ని ఖాళీలు ఏర్పడిన పరిస్థితి నేపథ్యంలో బీజేపీ అనుసరిస్తున్న ఒక్కరికి ఒకే పదవి విధానం ఇటీవల కొందరు కేంద్ర మంత్రుల పార్టీ సంస్థల బదులు అప్పగించడం, అదేవిధంగా హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి వంటి నేతలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో వారు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు మంత్రి పదవులు మార్పు ఉండవచ్చని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్డీఏ విస్తరణ ఇటీవల వివిధ పార్టీల నుంచి ఎన్డీఏలోకి చేరిన ప్రముఖుల నాయకులు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశంపై కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే కొత్తగా చేరిన నేతలకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ అక్కడ నాయకత్వం అయితే ఉందని సమాచారం అయితే అందుతుంది. అయితే రాజకీయ వ్యూహమా, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యాలను బట్టి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మాత్రం ఒక ఇదైతే వినిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి ఆసక్తిగా నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మరింత ప్రాతినిధ్యం దక్కుతుందని, కూటమి రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త మొక్కలకు కూడా అవకాశం లభిస్తుందనే ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో విదేశీ పర్యటన కూడా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం ఉంటే ఆ పర్యటన ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ప్రస్తుతం వినిపిస్తున్న 10 నుంచి 12 మంది మంత్రుల మార్పులు, శాఖల పునర్విభజన, కొత్త మంత్రుల ఎంపిక వంటి వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికార ప్రకటన చేయనప్పుడు కూడా
ఈ యొక్క మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందనే ఒక ఊహాగానాలు కూడా పూర్తిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కేబినెట్ ఈ పునర్వ్యవస్థీకరణ జరిగితే అది కేవలం మంత్రి పదవుల మార్పు మాత్రమే కాదు, రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్డీఏ కూటమి రూపొందిస్తున్న రాజకీయ వ్యూహం అర్థం పట్టే కీలక పరిణామంగా నిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది ఎంపీలు ఈ మంత్రి పదవికి సంబంధించి కొంత ఆశలు అయితే రేకెత్తున్నవి. అయితే ముఖ్యంగా పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు సంబంధించి కూడా ఏదైతే క్యాబినెట్ సంబంధించి మంత్రిగా ఉన్న ఆయన యొక్క శాఖ మార్పు లేకపోతే ఆయన స్థానంలో ఇంకొకరికి ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కొన్ని ఏదైతే కీలక పరిణామం ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంతమందిని మార్చి ఇంకెవరికో ఒకరికి కొత్త వరకు కూడా అవకాశం ఇస్తారనే ఒక ఆలోచన కూడా ఉన్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నవి శివాని. అయితే రాము, ఇక ఇంకో విషయం గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. టీఎంసీ నుంచి కానివచ్చు, ఇప్పుడు కొంతమందికి నిజంగానే ఇప్పుడు కేబినెట్ లో ఛాన్స్ దొరికే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో టీఎంసీలో జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూసుకోవచ్చు. టీఎంసీ నుంచి కూడా చాలా మంది ఎంపీలు బీజేపీకి వస్తున్న ఈ నేపథ్యంలో వారిలో కూడా కొంతమందికి ఈ మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, అంతేకాకుండా గతంలో పంజాబ్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వారిలో కూడా కొంతమంది కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తిగా వ్యూహాత్మకంగా ప్రధాని మోడీ యొక్క కేబినెట్ కూర్పు అనేది చేస్తారని మాత్రం ఒక ఆలోచన అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది శివాని. ఏదైనప్పటికీ కూడా కేబినెట్ గతంలో మూడవసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ఏదైతే ఇప్పుడు ఒకసారి చూసుకుంటే రెండవసారి కేబినెట్ కూర్పుపై వెళ్లడం మాత్రం కొంత ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఢిల్లీలో జరుగుతున్న ఈ యొక్క పూర్తి అడావడి చూస్తుంటే కంపల్సరీగా కేబినెట్ కూర్పు అనేది ఉంటుందని మాత్రం రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకుంటే బీజేపీ నుంచి నలుగురు తమకు మంత్రి పదవికి సంబంధించి ఇప్పటికే పైరవీలు ఢిల్లీలో చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది శివాన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.